సో, నేను ఒక లింక్ పంపించాను మీకు. సో, ఆ లింక్ ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఈ పేజ్ ల్యాండ్ అయితారు. అయినప్పుడు ఇది చాట్‌జీపీటీ అన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ చాట్‌జీపీటీ కోర్స్ నేను క్రియేట్ చేశా. దీన్ని ఏఐ ట్యూటర్ అందాం ప్రస్తుతానికి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్. ఒక టీచర్‌తో మాట్లాడినట్టు, ఒక మెంటర్‌తో మాట్లాడినట్టు మీరు దీంతో చాట్‌లో మాట్లాడొచ్చు. నేనది మీకెట్లా చేయాలని ఇప్పుడు చూపిస్తా. సో, ఇప్పుడు మీరు ఈ పేజ్‌లోకి ల్యాండ్ అయినప్పుడు మీరు లాగిన్ అయ్యి ఉండరు గదా! మీకు యాక్సెస్ ఉండుండదు. సో, సైన్ అప్ టు చాట్ అంటాము. అనంగానే అది ఎట్లా లాగిన్ అవ్వాలని అడుగుతుంది. గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ అకౌంట్. మీకు మీ కంట్రీలో ఇండియాలో యాపిల్ లేదనుకుంటా. సో, గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి. నేను యాపిల్‌తో లాగిన్ అవుతాను. సో, యాపిల్ నేను నా ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తున్నా. ఇదేదో మెకానిజం అన్నమాట లాగిన్ అవ్వడానికి. నేనిది లాగిన్ అయితాను ఒకసారి. మీరు గూగుల్‌తో లాగిన్ అవ్వండి. ఓకేనా? నేను యాపిల్‌తో లాగిన్ అయ్యాను. ఓకే. సో, మీరు ఈ పేజ్‌లోకొస్తారు. ఇప్పుడేం కనపడుతుంది ఇక్కడ మీకిక్కడ తెలంగాణ స్టేట్ బోర్డ్ 10థ్ క్లాస్ మ్యాథ్ ప్రాక్టీస్. సో, ఇవి ప్రాంప్ట్స్ అన్నమాట. అంటే డిఫాల్ట్‌గా కొన్ని ప్రాంప్ట్స్ నేనిచ్చా. మీరు తెలుగు మీడియం అనుకోండి, కమ్యూనికేట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని డైరెక్ట్‌గా క్లిక్ చేసి అక్కడి నుంచి మీరు చాట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇంగ్లీష్ మీడియము ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, అట్లేం అనక్కర్లే. ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా గివ్ మీ ఎ పేపర్ అనొచ్చు, లేదా హెల్ప్ మీ లెర్న్ అనొచ్చు. ఏమన్నా మీరు ఏదైనా రాయొచ్చు ఇక్కడ ఇంగ్లీష్‌లో. లేదంటే ఈ ప్రాంప్ట్స్ దీంట్లో ఏదో ఒకటి క్లిక్ చేయాలి మీరు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేశాను. అంటే పేపర్ 1 ఇవ్వండి ఇంగ్లీష్‌లో అని చెప్తున్నా. అనగా అదేం చేస్తుంది మొత్తము ఒక లిస్ట్ ఆఫ్ క్వెషన్స్ పాత పేపర్స్ నుంచి చూసి అట్లాంటి సిమిలర్ క్వెషన్స్ మీకు కొన్నిస్తుందిక్కడ. సో, మీరు ఈ పేపర్‌లో క్వెషన్స్ ఎట్లా చేయాలి అని మీరు నేర్చుకోవచ్చు. లేదా మీరు సాల్వ్ జేసి ఆన్సర్ ఇస్తే అది కరెక్టో, రాంగో జెప్తది. అదిప్పుడు మీకు చూపిస్తా ఎట్లా ఎట్లా చేయాలి అని. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ నంబర్ 4 ఓకే. ప్రాబ్లమ్ నంబర్ 4 నేను చేయలేదు. సపోజ్ తప్పు చేశాను. చేసి నేనిప్పుడేమంటాను ఆన్సర్ టు 4 ఈస్ 10 అంట. ఊరికనే ఇది తప్పు ఆన్సర్. కానీ నేను 4 ఈస్ 10 అంట. అంటే కరెక్టో, రాంగా అని. ఎంటర్ అనంగానే చూడు అదేమంటుంది ఫస్ట్ చెక్ చేస్తా ముందని స్టెప్ బై స్టెప్ చేస్తుంది. చేసి ఆన్సర్ యాక్చువల్‌గా 5 అనమాట. నాట్ 10. అదేం చెప్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 5 నాట్ 10 లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఫర్దర్. ఓహ్! ఓకే. సో, నాకర్థమైంది ఇప్పుడు. తప్పిస్తే అది కరెక్ట్ చేస్తదని. సపోజ్ నాకు ఎట్లా చేయాలో తెలవదు. ఓకే. దెన్ నేనేమంటా? నాకు హెల్ప్ గావాలి 23 ప్రాబ్లమ్ తోటి అంటా. లేదంటే నాకు హెల్ప్ కావాలి 14 ప్రాబ్లమ్‌తో అంటా. అప్పుడేమనాలి నేను? హెల్ప్ విత్ 14 అంట. అంతే. అనంగానే అది మంచిగా ఎట్లా చేయాలి అని స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తుందనమాట. సో, మీరిది నేర్చుకోవచ్చు. ఆహ్, తర్వాత సిమిలర్ ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు. ఫైనల్లీ అది ఇర్రేషనల్ అని జెప్పింది. ఇప్పుడు మీకిదంతా ఇంగ్లీష్‌లో ఉంది. తెలుగులో కావాలి. ప్లీజ్ ప్లీజ్ అనొద్దు, ఏమొద్దు. డైరెక్ట్‌గా ఇన్ తెలుగు అనండి చాలు. ఇన్ తెలుగు అనంగానే ఏం జేస్తుంది? మళ్ళీ ఈ క్వెషన్‌కి ఆన్సరే తెలుగులో ఇస్తుంది. ఎందుకంటే మొత్తం పేపర్ కావాలని అడగలేదు కదా మనం. అందుకని ఈ ఈ ఒక్క క్వెషన్ మట్టుకు తెలుగులో ఇస్తుంది. నాకు మొత్తం పేపర్ తెలుగులో కావాలని అనుకోను. ఎంటైర్ పేపర్ ఇన్ తెలుగు అంటాం. అనంగానే అది మళ్ళీ మొత్తం పేపర్ అంతా హ్మ్. మొత్తం పేపర్ అంతా మళ్ళీ తెలుగులో క్రియేట్ చేస్తది. సో, ఎట్ ఎనీ పాయింట్ మీరు బిట్వీన్ తెలుగు, ఇంగ్లీష్ స్విచ్ అవ్వచ్చు. ఒకసారి చాట్ సెషన్ స్టార్ట్ చేసినాక. తర్వాత ఎవ్రి క్వెషన్ చేయొచ్చు. లేదా కొన్ని క్వెషన్స్ ఇట్లాంటి క్వెషన్సే చేయాలి అనుకోవచ్చు మీరు. సో, మీరు ఎలా కావాలంటే అలా. సో, నేనిప్పుడు పేపర్ 1తో స్టార్ట్ చేశా గదా! ఇప్పుడు నాకిది అయిపోయినియి లాస్ట్ వరకు. చూపిస్తా నేను నెక్స్ట్ పేపర్ 2 ఒకటి జనరేట్ చేస్తా. లేదంటే తెలుగులోనే అసలు కమ్యూనికేట్ చేద్దాము. సో, ఇది మొత్తం అవ్వనియండి. అయిపోయింది గదా!
ఓకే. ఇప్పుడేమంటుందది, మీకు ప్రాక్టీస్ పేపర్ 2 కూడా కావాలా అంటే, యెస్ అనండి. సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అంతే. పెద్ద పెద్ద సెంటెన్స్ రాయొద్దు. దానికేమి మీరెక్కువ చెప్పక్కర్లేదు. సింపుల్ ఇంగ్లీష్. చేస్తే అది పేపర్ 2 ఈ క్వెషన్స్ కూడా ఇచ్చేసింది. ఇస్తుంది. తర్వాత దీన్ని కూడా మీరు అట్లనే హ్మ్. వాడుకోవచ్చనమాట. ఇది మీ పర్సనల్ ఏఐ ట్యూటర్. అంటే మీకు ఒక ట్యూటర్ అనమాట. మీరెట్లా కావాలంటే అట్లా. ఏ టాపిక్ నేర్చుకోవాలంటే ఆ టాపిక్. ఏ క్వెషన్ పేపర్ జేయాలంటే ఆ క్వెషన్ పేపర్. ఏ క్వెషన్ జేయాలంటే ఆ క్వెషన్. ఆన్సర్ కావాలా? ఆన్సర్ కరెక్టో రాంగో తెలుసుకోవాలా మీరు. సో, దీనిని మీరెంత బాగా వాడుకుంటే మీకు అంత బాగా ప్రాక్టీస్ అయిపోతుంది. సో, మీకు ఎగ్జామ్ ఎప్పుడు? మార్చ్ 24థ్ ఎప్పుడో ఉందనుకుంటా మ్యాథ్ ఎగ్జామ్. ఆ టైంలో అరౌండ్ 20 ఆ డేట్స్‌లో ఉన్నట్టుంది. సో, ఇప్పుడెంత జాన్వరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది. సో, మీకు హోల్ మంత్ ఫిబ్రవరి నెలంతుంది. మళ్ళీ మార్చ్‌లో సగం రోజులున్నాయి. సో, మీరు దీన్ని టాపిక్ బై టాపిక్ కూడా వాడొచ్చు. ఎట్లా మళ్ళీ నేను న్యూ చాట్‌కెళ్తా. అంటే ఇప్పుడు ఇది చేసిందంతా పక్కకెళ్ళిపోతుంది. ఇక్కడుంటుంది మీకు కావాలంటే ఎప్పుడైనా మీరు దీంట్లోకెళ్ళొచ్చు. ఇట్లా ఎళ్లారంటే మీరు చేసిందంతా కనపడుతుంది. ఎవ్రీ చాట్ సెషన్ ఇక్కడ కనపడతా ఉంటుంది. సో, ఇప్పుడు న్యూ చాట్‌కెళ్దాం. కొత్త సెషన్ స్టార్ట్ చేద్దాం. చేసి నేనేమంటున్నా 25 క్వెషన్స్ ఇయ్యి అని అడుగుతున్నా. అప్పుడదేమంటుంది, ఏ టాపిక్‌లో కావాలి మీకు 25 క్వెషన్స్ అని అడుగుతుంది. అనంగానే నేను ట్రిగ్నోమెట్రీ కావాలనుకో 10 అంటా. అనంగానే ఒక 25 క్వెషన్స్ ట్రిగ్నోమెట్రీలో ఇచ్చేస్తది. సో, ఇవన్నీ మళ్ళీ ఎలా ఈ క్వెషన్స్ అన్నీ సిమిలర్ టు ప్రీవియస్ ఎగ్జామ్ క్వెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్వెషన్ ప్రూవ్ ద ఐడెంటిటీ అని ఉంది గదా! అదెట్లా చేయాలో అడుగుతాం. అంటే నేను జస్ట్ హెల్ప్ విత్ 5 అంటే సరిపోతది. ఓకేనా? అవి అయిపోయినాక ఇస్తా. ఇంకా క్వెషన్స్ జనరేట్ చేస్తుంది. ఓకేనా? హెల్ప్ విత్ 5 అంట. మంచిగా అది ఎట్లా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. రైట్. సో, ఇప్పుడు నాకు తెలుగులో కావాలి. నేనేమంటా ఇన్ తెలుగు అంట. అనంగానే మొత్తం మళ్ళీ తెలుగులో అంటే ట్రిగ్నోమెట్రీలో ఇంకా తెలుగైనా, ఇంగ్లీష్ అయినా ప్రెటీ మచ్ సైన్, కాస్, టానే గదా వాడతాం. సో, యూ కెన్ యూజ్ ఇట్. సో, అలా అప్పుడప్పుడు ఇట్లా రెడ్డొస్తది. రెడ్ అంటే ఫార్మాటింగ్ ఇష్యూ వచ్చినప్పుడు ఇట్లా వస్తది. అది పెద్ద సీరియస్ గాదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదో సింప్లిఫై అని ఉంది చూడండి ఇక్కడ 8 అంట. ఓకే. అప్పుడు హెల్ప్ విత్ 8. హెల్ప్ విత్ 8. అదేం చేస్తుందో చూడండి. 1 ప్లస్ సైన్ ఏ అని ఏ అనుకుని ఇది బి అనుకుంటే ఏ మైనస్ బి ఉంది గదా! సో, ఏ ప్లస్ బితో మల్టిప్లై చేస్తుంది. ఎందుకు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాడొచ్చు గదా! అందుకని. సో, అట్లా ప్రూవ్ చేసింది. సో, ఇలా సపోజ్ మీకు ఇదేమొద్దు, ఈ క్వెషన్స్ వద్దు, ఏమొద్దు. ట్రిగ్నోమెట్రీలో మీకొక టాపిక్‌లో హెల్ప్ కావాలి. ఏంటది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్‌లో ప్రాబ్లమ్ కావాలనుకోండి. ఇది ఇంగ్లీష్‌లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ప్రాబ్లమ్ అంటామనుకోండి. అనంగానే అదొక ప్రాబ్లమ్ ఇస్తది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ప్రాబ్లమ్. ఇచ్చేది ఎట్లా చేయాలో కూడా హెల్ప్ చేస్తుంది. సో, దీన్ని మీరు ఇక్కడ ఏమైనా మీరు అడగొచ్చు లిటరల్‌గా. మీరు ఇది వీటిని ప్రాంప్ట్స్ అంటాం. ఏది? ఈ న్యూ చాట్ అన్నప్పుడు ఇవి ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఏంటి? మీరు స్టార్ట్ చేయడానికి ఎట్లా స్టార్ట్ చేయాలో తెలీదు. నేనేం అడగాలో తెలీదంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ముందుకెళ్ళండి. లేదా నాకు తెలుసు ఏం కావాలో ఎగ్జాక్ట్‌లీ నాకేం కావాలో తెలుసు. జామెట్రీలో ప్రాబ్లమ్స్ కావాలి. డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇన్ జామెట్రీ అనొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ చాట్ జీపీటీ ఏఐ ట్యూటర్ ఈస్ స్పెసిఫికల్లీ మేడ్ ఫర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ 10థ్ క్లాస్. తెలుగులో చేసుకుంటారా? ఇంగ్లీష్‌లో చేసుకుంటారా? టాపిక్ బై టాపిక్ చేస్తారా? మొత్తం పేపర్ చేస్తారా? లేదా డైరెక్ట్‌గా మీకు తెలిసి ఏదో క్వెషన్ ఉందనుకోండి. ఒక క్వెషన్ మీకు గావాలనుకోండి. మీకు అది ఎట్లా చేయాలో తెలీదు. ఇక్కడ ప్లస్ బటన్ ఉంటది. ఈ ప్లస్ బటన్ నొక్కితే ఒక్క నిమిషం ఉండు. ఇక్కడ ప్లస్ బటన్ నొక్కితే మీరు ఒక ఫైల్ ఇయ్యొచ్చనమాట. ఒక ఫైల్ అప్‌లోడ్ చేస్తే ఆ క్వెషన్ ఇమేజ్ ఫైల్ ఏదైనా అప్‌లోడ్ చేశారనుకో, ఆ ఇమేజ్‌ని రీడ్ చేసి అది ఆన్సర్ కూడా ఇస్తుంది దాంట్లోంచి. సో, అట్లా దీనిని మీరు ఎంత వాడుకుంటే అంత మీకు హెల్ప్. ఒక ట్యూషన్ టీచర్ మీ చేతిలో ఉన్నట్టు. మీరెట్లా కావాలంటే అట్లా దాన్ని మీరు వాడి యూ కెన్ రియల్లీ సక్సీడ్ అండ్ గెట్
గెట్ గుడ్ గ్రేడ్స్, మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు. సో, ఆల్ ది బెస్ట్. వాడి మీరేదన్నా ఫీడ్‌బ్యాక్ ఉంటే ఇవ్వండి. నాకు మీ టీచర్‌కివ్వండి. వాళ్ళు నాకు పాస్ చేస్తారు. సో, ఆహ్, ఎలా హెల్ప్ అయిందో కూడా తర్వాత మీరు నాకు చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.